ఏకైక టెంపుల్ సూర్యనారాయణమూర్తి టెంపుల్ మా శ్రీకాకుళంలో ఉండడం మా అదృష్టం. చాలా మంది ఇదేదో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశమే కాదు, బయట నుంచి కూడా చాలా మంది ఈ టెంపుల్కి దర్శనంకి వచ్చి దర్శిస్తున్నటువంటి సంగతులు మనందరికి కూడా తెలుసు. అయితే సూర్యనారాయణ స్వామి పుట్టినరోజు రథసప్తమి. ఆ రోజు ఒక ఫెస్టివల్ కింద గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. పేరుకు ఫెస్టివలే కానీ వచ్చిన భక్తులకు వసతుల విషయంలో కానీ ఇంకా ఈ ఆలయానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతని ఇతర ప్రాంతాలకి తెలియచేయడంలో కానీ కొంత వెనకబాటు అయింది. అందుకే మొన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి జిల్లాకి ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పుడు మేమందరం కూడా అభ్యర్థించాం, ఈసారి అరసవెల్లి రథసప్తమి వేడుకలు రాష్ట్ర పండగగా చేసి నిర్వహించమని చెప్పి ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తే వెంటనే దాన్ని అంగీకరించి ఈ మధ్య కాలంలోనే ఇక నుంచి అరసవెల్లి రథసప్తమి ఉత్సవాలు రాష్ట్ర పండగగా చేస్తూ జీవో కూడా ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. రేపు మనకి ఫిబ్రవరి 4వ తారీఖున రథసప్తమి వేడుకలు వస్తున్నాయి. ఎప్పుడు కూడా ఒకే రోజు వేడుకలు జరిగాయి. ఈసారే కాదు, ఇక నుంచి రథసప్తమి వేడుకలు ముందు 2 రోజులు తీసుకొని 3 రోజులు పండగగా చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. 3 రోజులు కూడా అంగరంగ వైభవంగా ఒక పండగ వాతావరణంలో చేయాలని చెప్పి నిర్ణయించాం. అలంకరణ విషయంలో కానీ వచ్చినటువంటి భక్తుడికి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్ కానీ వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ లేకపోతే విఐపీస్ వస్తే ఎప్పుడు వాళ్ళని దర్శించుకోవడానికి సమయం కేటాయించాలని అన్ని విషయాలు కూడా ఈరోజు కూలంకుషంగా చర్చించుకున్నాం. దీంతో పాటుగా ఇప్పటికే కలెక్టర్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత తనకు కూడా ఈ ఆలయ ప్రాముఖ్యత తెలిసింది. అనునిత్యం ఆయన కూడా ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి ఇప్పటికే ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేశారు. 100 కోట్ల రూపాయలతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. మన ఎంపీ కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన హెడ్ క్వార్టర్లో ఆలయం కాబట్టి అందులో ప్రసిద్ధి చెందినటువంటి సూర్యనారాయణ స్వామి ఆలయం కాబట్టి ప్రసాదం కార్యక్రమంలో ప్రసాదం పథకం కింద ఆ డబ్బు కానీ తీసుకురాగలిగితే మన అరసవెల్లి టెంపుల్ అద్భుతంగా తయారవుతుంది. దీనికి మనం ఇంకా చాలా ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఇది ఫస్ట్ మీటింగ్. ఇప్పుడే కొన్ని డైరెక్షన్స్ ఇచ్చాం, మీరు అందరూ విన్నారు. సెకండ్ మీటింగ్ టెంపుల్ ఆవరణలో పెట్టుకొని ఇప్పుడు ఏవైతే నిర్ణయాలు తీసుకున్నామో ఇవన్నీ అమలు చేసి ఈ 3 రోజుల్లో ఒకరోజు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఆటల పోటీలు కానీ వినూత్నంగా ఏమేమి చేయగలమో అవన్నీ కూడా చేసి ఈసారి రథసప్తమి వేడుకలు ఈ రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా జరపాలని నిర్ణయం చేశాం. రేపు అందరూ కూడా దీనికి సహకరించాలి. ఎక్కడ కూడా చిన్న పొరపాట్లు లేకుండా ఒక్క భక్తుడు కూడా ఇబ్బంది పడకుండా అన్ని విధాల చర్యలు తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి నిర్ణయం చేశాం. ఆ విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అది లేదు, ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రంలో రాష్ట్ర పండగగా ఒక ఉత్సవాలు అనౌన్స్ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారైతే ముఖ్యమంత్రి స్థాయిలో పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. తరువాత స్టేజ్లో దేవాదాయ శాఖ మంత్రి గారు కొన్ని పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. మిగతా దగ్గర ఇన్ఛార్జ్ మంత్రి కానీ
ఆ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ మంత్రి గాని. ఇది ఒక ఆనవాయితీ, ఇదేదో అచ్చెన్నాయుడు గారు ఈ ప్రభుత్వం పెట్టినటువంటి ఆనవాయితీ కాదు. అయితే గతంలో ఇది అధికార పండగ కాదు కాబట్టి ఎప్పుడు జరుగుతున్నదే చేశారు. ఈసారి అధికార పండగ చేశాం కాబట్టి ఇంక సిస్టంలోకి వచ్చింది, దీనికి కాంట్రవర్సీ కూడా ఉండదు. ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రికి బాధ్యతలు అప్పచెప్పాం. ఒకవేళ ఆయన రాకపోతే సీనియర్ మంత్రిగా ఎవరుంటే వాళ్ళు చేయడానికి నిర్ణయం చేశాం. అది కాంట్రవర్సీ కూడా అవసరం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.